शीरोदरि नलिनगदा शङ्खपाणिर्मुकुन्दः शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभां ॐ भूर्भुवस्सुवः गाढगक्रियोग्येन विष्टापूर्ते समुद्रदेधामजिञ्च पुनः प्रणवग्गुस्तापदरङ्गिवाणमन्वकारमण्डले बुधाय नमः पुनरधिदेवता प्रत्यधिदेवता सहिता बुधग्रहमावाहयामि स्थापयामि पूजयामि यजमानस्य बुधग्रहप्रसादसिद्धिरस्तु चपन् गुरु हरिष्टेतु सम्प्राप्ते गुरु पूजाञ्च कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि पुत्रपीडा उपशान्तये ओम बृहस्पते अधिगतर्योरोहात् मम कलत्रपीडा उपशान्तये ओम शुक्रन्ते अन्यस्मिन्ते शुक्रग्रहे आगच्छ शुक्रग्रहं श्वेतवर्णं श्वेतगन्धं श्वेतपुष्पं श्वेत मध्यागमृडया पामवस्कुराजके पश्चिमदिग्भागे वरुणमावाहयामि स्थापयामि पूजयामि तपवायुव्रतस्पते त्वष्टुर्जामातरद्भुता अश्विनीते पुनरस्मासु चक्षुः पुनः प्राण मेहनो अधेघभोगं योगपश्येम सूर्यमुच्चरन्तमनमते मृडयानस्वस्ति अमृतं वै प्राणा अमृतमापः प्राणानेव तथा स्थानमुपप्रजते स्वामिं सर्वजगन्नाथ यावत् पूजावसानकं सिद्धिरस्तु ధ్యానం అక్షతలు పుష్పాలు పట్టుకొని కళ్ళు మూసుకొని స్వామివారి స్వరూపాన్ని మనసులో ధ్యానం చేసుకోండి ధ్యానం క్షీరోదరి నలినగదా శంఖపాణిర్ముకుందః శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాం సమర్పయామి అక్షతల చేతులు పట్టుకొని ఓం సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ తభూమిం విశ్వతో వృత్త అత్యతిష్ఠద్దజాంగులం జ్యోతిశాంతం సర్వలోకాంతరస్థం ఓంకారాక్షం యోగి హృద్యానకం యం సాంగం శక్తిం సాజితం భక్తి స్వామినే నమః అక్షతవేడి ఆవాహయామి పురుష ఏవేదమో సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతస్యేషాణః యదన్నేన తిరోహతి కల్పద్రమూలే వినివేది మధ్యే సింహాసనం త్రిపాదోర్ధ్వదే పురుషః పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వం యగ్రామతు శాసనానశనే అభి అరిఘ్నం సమర్పయామి త్రిపాదోర్ధ్వదే పురుషః పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వం యగ్రామతు శాసనానశనే అభి మందాకిన్యాస్తయద్వార సర్వపాపహరం శుభం शुक्रमदिज्योतिरसितेजो हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमुनपगामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुराकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थिरां पद्मवर्णां दामि गोपक्वजे पुष्पायाश्च पुष्पिणीः धर्मासेतु सत्यनारायण स्वामिने नमः अलोदकस्नानं समर्पयामि यज्ञोपवीतं समर्पयामि गन्धजलनिगन्धद्वारान्दुराधरिषां नित्यपुष्टां गरीशनीः ईश्वरीगो सर्वभूतानां तामिहोपक्वजे श्रियं श्रीगन्धादि परिमलद्रव्याणि समर्पयामि हरिद्रञ्च मयानीतं देवी कल्याणदायिनी नो सर्वदा मङ्गलप्रदं मयानीतं महादेवी तुभ्यं दास्यामि सुन्दरी कुङ्कुमविलेपनं समर्पयामि शंखचक्रगदा शांकपाणये नमः बाहून् पूजयामि कंबुकण्ठाय नमः कंठं पूजयामि पूर्णेन्दुर्निभवक्त्राय नमः वक्त्रं पूजयामि कुन्दकुट्मलदन्ताय नमः दन्तान् पूजयामि नासाग्रमौक्तिकाय नमः नासिकां पूजयामि सूर्यचन्द्राग्निधारिणे नमः नेत्रे पूजयामि सहस्रजलदे नमः अधरं पूजयामि सत्प्रदायास्तु मङ्गलं श्री सांख्यसपरिवारसहित नमासहित सत्यनारायण स्वामिने नमः कर्पूरमङ्गल नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्धाजनं समर्पयामि అందరికీ చూపించండి శ్రీమద్రమారమణ గోవిందో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద రమా సహిత సత్యనారాయణ స్వామికి జై రమా సహిత సత్యనారాయణ స్వామి రాజుకి జై చెప్పండి తవ ఏనమే సఫల ప్రాప్తి భవేత్ జన్మని జన్మని మనసులో కోరికలు తెచ్చుకొని స్వామివారి దగ్గర పండును పెట్టేసేయండి తర్వాత ఎవరి పండు వాళ్ళని తీసుకుని పూజాక్రియాదిషు యోనం సంపూర్ణతాంజాత సత్యోగం దేతనార్దన మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జన కర్మ కార్యంబులను భద్రమునరించెడు వైశ్యులారా సంగీత సాహిత్య సద్విద్యలను నేర్చి సభ్యుల మెప్పించు సరసులారా నేను కించుజ్జుడను మూఢమానసుండ
గానవాలేరు పాండిత్య కలలు సున్నా సభలలో నిలిచి వాదించు శక్తి అరుదు నన్ను నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేద్. ఒకనొక సమయమందు నైమిషారణ్యంలో సూతుని ప్రశ్నయ్య అంటే వ్రతేన దశామి కథయస్వ అడిగన్ వినిపించిన రీతి తెలిపెద ముని బృందమురార వినుడి మోదము గనుడి. ప్రపంచంలో మానవుడు ఏ మార్గం చేస్తే తరిస్తాడు, వ్రతం చేస్తేనా తపస్సు చేస్తేనా అని సూతుల వారిని ముందు ప్రశ్నించారు. అప్పుడు సూతుల వారు చెప్తున్నారు, ఒకనొక సమయంలో నారదుడు సకల లోకాలు తిరిగి తిరిగి మనం ఉండబడినటువంటి మత్స్యలోకానికి వచ్చినాడు. ఈ మత్స్యలోకంలో ఉండబడేటువంటి జనులంతా పాపకర్మాలు చేస్తూ పీడించబడుతున్నారు. వీళ్ళ యొక్క పాపాలు ఏ ఉపాయం చేయకపోతే అని చింతించుచు విష్ణులోకానికి వెళుతున్నాడు. నారద మహర్షి ఎందు గురించయ్యా అంటే వారగగాంచి వారికి శుభంబులు గుర్పదలంచి వేగమే నారదుడంతడం ముని జనస్తుతనాద నినాద పూర్ణమై స్వరకళా నిదానములు శంకర సంపున కాలవాలమై శ్రీనమనీయమై వెలుగు శ్రీశుపురంబును చేరి భక్తితో. ఆ శ్రీశుపురం వెళ్ళాడు నారద మహర్షి. అక్కడ విష్ణుమూర్తి ఎలా ఉన్నాడయ్యా అంటే శంఖము చక్రము గద పద్మ వనమాల విభూషితులకు శ్రీమన్నారాయణమూర్తిలా కూర్చున్నాడు. నారద మహర్షి మాత్రం ఊహాగానాలతో వెళ్ళాడు. అందుకే మానవుడికి ఊహకును వాక్కుతో నిత్యమంతటిగా ఆది పురుషుడైనటువంటి భక్తులకించేటువంటి నారాయణమూర్తితో మాట్లాడేటువంటి శక్తి ఉంటుందా అని అధైర్యపడుతున్నాడు. అయినా అధైర్యంతో మానవుడు సాధించేదేం లేదనుకొని ధైర్యే సాసే నిలబడ్డాడు. భగవన్నామస్మరణ మొదలుపెట్టాడు. అంతము లేని నీ మహిమను నిటులంచును దింప శక్యమే ఎంతటి వారికేని పరమేశ కృపామృత పూర్ణయాది మధ్యాంత విహీన నిర్గుణ గుణాత్మక భక్త జనార్తి నాశక సంతత వేద నిశాచర శిక్షణ భక్త రక్షణ ఓ జగద్రక్షక ఓ భక్తులు తొలగించేటువంటి నారాయణమూర్తి అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందయ్యా అంటూ ఊరగ రారు పెద్దలను చుందురు పెద్దలు నీదు రాకపు కారణమేమిటన్న హరిగాంచము నీందుడు వల్కె దేవ విస్తార కృపోదయా విను సర్వజగంబులు సంచరించుచున్ కోరిక మధ్యలోకముల కూడగనుగొనెనేగనక్కడం. ఊరికి రారు పెద్దలు ఏదో ఆలోచన మీద వచ్చారు, అది సవిస్తారంగా చెప్పమన్నాడు నారాయణమూర్తి. చెబుతా ఉన్నమన్నాడు నారద మహర్షి. అటగల భూజనంబులు భయంకర గర్జ విషీర్ణులవుచు సండిని వారి బాధ తొలగంగల మార్గముగానలేక నీ ఇంటికి వచ్చినాడదయ నింపుచు వారలను ఉద్ధరింపగా వెంటనే లేరు ప్రోగ వసుధామర శేఖర వేదవేత్తలీవంతయు చిక్కనేలయని పలికిన తండ్రిడు దీనమూర్తి అయి. మానవ యొక్క బాధ పోయేటువంటి ఉత్తమ ఉపాయం చెప్తే పోతారు కానీ అంతవరకు నేను వెళ్ళమన్నాడు నారద మహర్షి. మూర్తి పేర వ్రత రాజమగండు వెలుంగు దాని నాప్యాయముతోను నచ్చిన శుభంబులు కలుగును పాపజాలములు వాయును పెక్కు సంపదలు సర్వ సుఖంబులు కలుగునెంతయు. ఈ కష్టాలు తొలగించుటకు ముగ్గులు పెట్టి పరసబలై నూతన వస్త్రం ఒకటి దాని మీద కొన్ని తంగులములు పోసి కలశమానను నిలుపవలయు కలశమున మరల వలువ కొత్తది వేసి సత్యదేవ ప్రతిమ శ్రద్ధ నుంచి అరటి పండును చక్కరావు నెయ్యి పాలు గోధుమ పిష్టంబు పరమ భక్తి ధనర కలిపి నివేదన వచ్చి శేష పూజ చేయ సర్వంపు చేయవలయు. ఆవు పెడ తెచ్చి దాని అడుగున ఇద్దరు ముట్లు పెట్టి స్తంభ ఆవు పాలు తేనె చక్కెర పెరుగు నెయ్యితో పంచామృత స్నానం చేయించి మంటపంలో ఉంచవలం. దానికి నైవేద్యం ఏంటయ్యా అంటే అరటి పండు ఆవు నెయ్యి పాలు గోధుమ నుక్క చేర్చి చక్కెర చేర్చి నివేదన చేయమన్నాడు. ఇవి దొరకంచో బియ్యం పిండి అయినా బెల్లమైనా కూడా తక్కువ చేయకూడదని చెప్పాడు. అరటి పండు దొరకంచో ఖర్జూర పండు అయినా నివేదన చేయమన్నాడు. వ్రతం ఎప్పుడు చేయాలంటే మైత కార్తీక వైశాఖ మాఘ మాసములను పర్వదినముల బుద్ధినప్పుడే కలిగిన కొరికినప్పుడే కార్తీక మాసం ఉందైనా వైశాఖ మాసం ఉందైనా ప్రతి ఏకాదశి నాడైనా ప్రతి పౌర్ణిమ నాడైనా చేయవచ్చును. యుద్ధంలో పోయినప్పుడు క్లేశం కలిగినప్పుడు దారిద్ర్యం వచ్చినప్పుడు మనోచింతన ఉన్నప్పుడు వారవర్జ్యం లేకుండా చేస్తే కూడా జయం కలుగుతుందని చెప్పబడింది. అన్ని వసతులుండగా ఆరాధించకూడదు. సత్యదేవుని పూజ చేయాలన్నా ఇంకేదే జలేస్మిన్ సన్నిధికుడు అని చెప్పి కలశారాధన చేయాలి. పుష్పంతో పూజా ద్రవ్యాల మీద మన మీద నీళ్లు చల్లుకుంటే మనం శుద్ధమైపోతాము. దైవ పూజ అర్హత పొందుతాం. 3వ పూజ గౌరీ పూజ, 4వ పూజ నవగ్రహ పూజ, అష్టదిక్పాలను కూడా పూజించాలి. కలిగంపున నీ రీతి కలుష సమితి పాపి నోక్షణీయ వేరు బాట లేదు. వ్రతము చేయగలేని వారలను కూడా వ్రత కథను విన్న ఫలము సత్వరము కలుగు. మున్ను శ్రీహరి నారద మునికి తెలిపే దాని వివరించి తినియత తతము మీకు కలియుగంలో బంగారమైనటువంటి సహిత సత్యనారాయణ స్వామి మహారాజుకి
సర్వగదారిగానగత సదాతన యక్షయ పాత్ర భూని పల్లెలు మరి పట్టణంబులలింజరించుతు తెచ్చునట్టి తండులముల తోడనాథడు కుటుంబం పోషణ చేయు వాడిలను. కాశీకాపురంలో శతానుల ప్రాంతం ఏ భిక్ష దొరకనందువల్ల కన్న బిడ్డలు పసికందులమ్మాయని ఆకలి దప్పుల కడలు చుండ కట్టబడల కృంద కౌపీన మేలేక మాన రక్షకునై మనసు బొల్ల తన్నే దైవం దర్శన కాంతను వెదల పెట్టి తినని వెగడు దోప పరుగులు చుట్టాలు పరిహాసమున నింప బ్రతికేలనండి బాబపురగుల. ఆ బ్రాహ్మణునికి తినబోదామంటే తిండికి లేదు, కట్టబోదామంటే పట్టలేదు, ఏ కష్టపడి బ్రతుకుదామంటే పరుగులు పరిహాసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సంసారము ఈదరాదు అని సాక్షిగా నాకొక త్రోవ చూపవే. ప్రపంచంలో ఏ సముద్రమైనా దాటేట్టుంది కానీ సంసారం అనే సముద్రం దాటేట్టు లేదు, దీనికి దరిదాపు లేదన్నాడు. గత జన్మంబుల ఎందుకు ఘోరధర పుష్కార్యంబులను సలిపి దుర్మతి అయి సత్ఫలకాంక్షసే. అందుకు ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్తున్నాడు, ఇది దుఃఖాన్ని శమింపచేసి ధనధాన్యాన్ని వృద్ధిని అందించి సౌభాగ్యాన్ని పెంపు చేసి సర్వాన్ని జయించేటువంటి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి సత్యకథ అని చెప్పాడు. హే సత్యనారాయణ స్వామి, నా కట్టెల మోపుకి ఎంత ధనమైతే వస్తుందో అంత ధనాన్ని వెచ్చించి స్వామి వారి యొక్క ఆరాధన చేస్తానని కట్టెలు నామేటువంటి బిల్లుడు బయలుదేరను. తర్వాత గతవాసి లేచి హరిని జాన్నించి మూర్తాన ముమ్మురమో కట్టెల మోపు పెట్టుకొని అమ్మా కట్టెలో కొందు అని వీధి వీధికి తిరగగా కట్టెలేని ఒక వీధి వాళ్ళంతా వచ్చి వేలం వేస్తున్నారు. రెట్టింపు విలువ నొసగొచ్చు కట్టెల మోపొక్కడుగన కాస్టికుడెదలో. భగవద్దేవ వచ్చిందంటే ధరలు పెరుగుడు ఎంతసేపు దాని మీద నిమిషాల మీద దానికి ధర రానే వచ్చింది. దానితో నాతో ఇంటి పక్క వారిని ఇంటి ముందటి వారిని బ్రాహ్మణులు ఆహ్వానించి స్వామివారి యొక్క ఆరాధన చేశాను. చేసిన మహిమ ఏం జరిగిందయ్యా అంటే దాని మహిమ చేత దారిద్ర్యమును బాసి సిరి సంపదలు వసింపనింట హాయి తోడనప్పుడు అంత్యమందున ముక్తి పొందిడారని పూజ్యులారా బ్రతని పొందాడు. కావున వీరిని చూస్తూ 50 మంది ప్రజలు కాశీకాపురంలో శ్రీ సత్యకథ చేస్తూ ఉన్నారు. అందుకు మనం కలియుగంలో ప్రతి ఒక్క ఏడాదికైనా స్వామివారి యొక్క ఆరాధన చేస్తామని ఆరాధన చేసి నమస్కారం చేయండి. అక్షర ఇది శ్రీ స్కందపురాణ దేవకాండే ద్వితీయోధ్యాయ సమాప్త. ప్రతిభచే వన్నెకెక్కి ఇంద్రియంబుల గెలిచి పార నిరతంబు దేవలంబునకేకు దినదినంబు అనుపుచుండు నిఖిల ధర్మాధర్మ నిజ విచక్షణతోడ పౌరుల నేరున పార్తి ఉండు. ఉల్కమ్ముకుండని మహాశక్తి ఐశ్వర్యం లేదు. అందుకొరకు భద్రశీల నదీ తీరంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తేనైనా సంతానం కలుగుతుంది ఉద్దేశ ప్రకారంగా సామాగ్రి తీసుకుని అలంకార శోధన చేశాడు. ఆ గ్రామ పెద్ద షౌకారి ఆ మార్గవ దర్శించి, ఓ రాజా, ఇంత వైభవంగా వ్రతం ఎందుకు చేస్తున్నావు అంటే నాకు సంతానం లేదు కావున నేను సత్యకథ చేస్తున్నాను అన్నాడు. నాకు కూడా సంతానం లేదు కావున నేను కూడా సత్య పూజ చేస్తానని షౌకారి గారు నదిలో మునిగి అక్షంతల పుష్పాలు తీసుకొని ధ్యానం మొదలుపెట్టాడు. సత్యదేవ నాకు సంతానమును కలిగి నీదు వ్రతమునర్థు నిశ్చలముగా ధరణ సాధ్యమెత్తి తాపసారాధిత కరుణ కలిగి ఉన్నట్టి నరులకవని. హే సత్యనారాయణ స్వామి, నాకు సంతానం కలిగిన వెంటనే నీ పూజ చేకరించి ఇంటికి వచ్చి భార్య లీలావతికి ప్రసాదం ఇచ్చాడు. సత్యనారాయణ కృపను సాధుపత్ని గర్భముందానికి మంచి లగ్నం నందు 17 నెలల కుమార్తెను వలసి వెళ్ళి సత్యదేవుని అనుగ్రహం వలన ఆ లీలావతి గర్భవతి అయి మంచి సుమూర్త చక్కని అమ్మాయిని ప్రసవించింది. ఆ అమ్మాయి ఎలా ఉందయ్యా అంటే నిండుకున్నమ నాటి నెలలోని మచ్చను కనియంచబోకు ముఖము త్రిప్పు మల్లె మొగ్గల ముట్ట మాసు నెలుగునని దొండ పండున దీపి దొరలేదని ఎంచి పెదవిని విరుచునం ప్రీతి లేమి అద్దంబు లేదని సౌకుమార్యంబు చెత్త అంటే భగవస్వరూపమైనటువంటి కాబట్టి కళావతి అనే నామకరణం చేశారు. అట్లే కళావతి దినదినాయి పుట్టింది కాబట్టి ఇల్లరికానికి అల్లుడు కావాలని అన్ని విధాల అల్లుడైనటువంటి సుందరుని బాలుని నిర్ణయించుకుంటామని దూరం పంపాడు. అన్ని విధాల అల్లుడైనటువంటి సుందరుని బాలుని తీసుకుని వచ్చి కళ్యాణ మండపం కట్టించి దేవేంద్రవంగా చుట్టపక్కలతో సహా కూర్చొని సారాకృతాం సాధ్యం సుశీలాయాం సుధీమతి అనే మంత్రాలయుక్తంగా అల్లుడికి కన్యాదానం చేసి అందరికి తలంబ్రాలు ఇచ్చి తదేవ లగ్నం సుధినంత దేవ తారాబలం చంద్రబలంత దేవ విద్యాబలం దైవ బలంత దేవ లక్ష్మీపతే రేపు స్మరామిని సుమూర్తం చేసి అందరు అక్షంతలు వేసి ఆశీర్వదించారు. విధులు బాగా జరిగాయి, వరకట్నాలు బాగా ఇచ్చారని మెచ్చుకొని లేచిపోయారు. సంబరం బాగా జరిగింది. కానీ సత్యకథే జరగలేదు. అందుకైనా భగవంతుడు కోపం చేయలేదు. ఆయన దుకాణాలు తెచ్చారు. భగవంతుడు ఏమనుకున్నాడంటే లాభం ఇస్తేనే నన్ను జ్ఞాపకం చేస్తారని అనుకున్నాడు. కానీ లాభం ఇచ్చే కొద్ది ఊరివత్తి వెలిగించడానికి గీరు లేకుండా పోయింది. అందుకే భగవతి మహితరమున పడడు కష్టాలు గాంచిన వారు తలచినప్పుడే సేయగా వలయి నిజము. కళావతి దేవి అన్నం కొరకు పోయే వరకు దానం ఇచ్చి సత్యం తప్పకుండా ఎందుకు చేద్దామని బయలుదేరారు. ఇళ్ళకెదురేగి పనుడంతే మొలుక
సన్యాసి రూపంతో వచ్చినటువంటి సత్యనారాయణుడు ఆ పొదల మాటున్న సాధురూపమైన సత్యదేవునికి పారాయి వందనం గావించి, అయ్యా బ్రహ్మాయి దేవతల్ని గ్రహింపజాలరు, సహజంగా మేము మూడులము, ఆ పైన నీ మాయ వల్ల ముగ్గులము, మేము ఎంతటిలో పెళ్లి వేల అని ఆ పై వాయిదా వేయో షౌకార్య బిడ్డలు కలిగిన వ్రతం చేస్తానంటివి, దాని పెళ్లి కాలంలో వ్రతం చేస్తానంటివి, ఆ తర్వాత సత్యం తప్పకుండా ఇంటికి పోతానంటివి, ఈ మూడబద్ధాలు అయ్యే వరకు నీ జీవితం సమాప్తానికి వచ్చిందిరా, నువ్వు నిజం అంతధానం అయిపోయాడు. ఇచ్చిన ద్రవ్యం తీసుకొని షౌకారి గారు ఇల్లు చేరబోయే ముందు వెంకట సాంప్రదాయం ఏమిటయ్యా అంటే 12 సంవత్సరాలు వేరే నిమిత్తం పోతే పెళ్లిమరులు ఎదుర్కొని తీసుకుపోయి అలవాడట. అదే ప్రకారంగా భార్య తెలుపుకొని దూతను పంపారు. దూత పోయే వరకు తల్లి బిడ్డలు శ్రీ అనిపిస్తూ ఉండేది. కళావతి భర్త కొరకు విలపిస్తుండగా అక్కడ ఉన్న అమ్మలక్కలంతా ఏమంటున్నారయ్య అంటే, హరిహరి ఇప్పుడెంతో అన్యాయమయ్యే నీ పసిబిడ్డ కంచు పలుకువారు పెళ్ళైన దాదిగా పెనిబిడ్డను ఒకసారి మనసారా చూడలే ధనుడు వారు పసుపు కుంకుమ లేక పైసొమ్ములెన్నున్న ఫలమేమి లేదంచు తెలుపువారు కటకటా ఇంక. జయ బలో రమాసేత సత్యనారాయణ స్వామి మహారాజ్కి. ఐదో కథలు ఏం చెప్పబడినాయంటే, నానా పాప వినాశ భూత చరిత నాదా జగద్రక్షక నానా భక్త జనావయన సువంతం బంధు నిన్గొల్వ పూర్ణానందు వారి ప్రోతు శుభవర్ణ సత్యనారాయణ. తుంగధ్వజ మహారాజు అన్నట్టు రాజు ఉన్నాడు. ఆయన ప్రజలను కన్న బిడ్డల వల్ల పరిపాలన చేస్తున్నాడు. ఒకనాడు రాజ్యసభలో కొంత సంహరించగల ప్రయత్నించారు. రాజు వేటకు బయలుదేరును అనేక జంతువులను వధించి మంద పెట్టుకొని కూర్చొని ఉన్న గొల్లపిల్ల వాళ్ళంతా ఏమంటున్నారా అంటే, ఇన్నాళ్ళు ఆడిన ఆటలు ఆడదు కదా, ఇందేమి లాభం బగున్ విన్నారా యావని కొత్త ఆటయం తమకం నిస్పష్టం చేతునే కన్నారా యావని సత్యదేవుని భావింతమిచ్చోటమిన్. ఎన్నాళ్ళు ఆడిన ఆట లాభం లేదురా, దానివల్ల ఏం లాభం లేదు, వాళ్ళ కొత్త ఆట చెప్తా వినుమన్నాడు. సత్యనారాయణ వ్రతం చేస్తే బాగుంటుందని ఒకడన్నాడు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే జన్మ సార్థకం అవుతుందని ఒకడన్నాడు. దానికి ఏం సామాను కావాలని ఒకడన్నాడు. పాలును మంచి నేరటి చక్కెర గోధుమలు కడును మేలగు నారికేమలము మీగడ పెరుగును జుంటి తేనెయు పూలును కుంకుమలు పసుపు బుక్క గులాలు మొదలైన వస్తువులు చాలగు ముఖ్యము నీ శ్వాతల మందులు సత్యమూర్తికి. పాలు నెయ్యి అరటిపడు తేనె చక్కెర గోధుమపిండి నారికేల పసుపు బుక్క గులాలు ఊపిరి ఆకర్షణ ఇవన్నీ సమకూర్చుకొని గొల్లవాళ్ళంతా చుట్టూ కూర్చొని స్వామివారి పూజ ప్రారంభించారు. పతిత పావనుడైన పరమేశ్వరుని పూజ. ఈ సుందరమైన వ్రతాన్ని గొల్లవాళ్ళంతా ఆచరిస్తుండగా రాజుగారు వెళ్ళక చూడక నమస్కారమైన చేయక రాజుగారు అక్కడ ఉన్నారు. రాజుగారు ఉండగా మనం తీర్థ ప్రసాదం స్వీకరిస్తే బాగుండేది, కానీ నీజులు ఇచ్చిన గొల్లవాళ్ళ యొక్క ప్రసాదం నేను తినడం అని గర్వంతో స్వనగరం బయలుదేరాను. అలక్ష్య భావం చేత ఆగపోవడం తప్ప కానీ నేను వేరే ఏ తప్పు చేయలేదనుకొని పెడితే తీసుకున్నటువంటి ప్రసాదాన్ని కొంగు జాపి ప్రసాదం అడిగి స్వీకరించాడు రాజుగారు. హే సత్యనారాయణ స్వామి పుత్రభిక్ష పెట్టడం నమస్కరించాడు. ప్రసాదం స్వీకరించి స్వర్గారం వచ్చే వరకు నూరుకోవాలి ఎదురుగా వచ్చి తల్లిగారు చుట్టూ తీసుకొని పోయి సింహాసనం మీద కూర్చోబెట్టారు. సత్యనారాయణ స్వామి కథకు వచ్చామంటే తప్పకుండా తీర్థ ప్రసాదం తీసుకోవాలి, తీసుకోకుండా ఏమవుతుందో అంటే మాత్రం తుంగధ్వజ మహారాజుకు ఏ కర్మ పట్టిందో మనకు కూడా అదే కర్మ పడుతుందని నిర్ణయ ప్రకారంగా తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళిన రాజుగారికి ఏం జరిగిందయ్యా అంటే, యథా ప్రకారంగా కుమారుడు వచ్చి తల్లిగారు చుట్టూ తిరిగి నమస్కరించి తీసుకొని పోయి సింహాసనం మీద కూర్చోబెట్టారు. మీరు ఇక్కడ ఉంటారు మరి మీ ఇష్టం. ఉరుకుడు ఇక్కడ ఫంక్షన్ హాల్ దాకా సిరిసిల్ల ఫంక్షన్ హాల్ దాకా సిరిసిల్ల సిరిసిల్ల సాయంత్రం అదే ఉన్నాయి కదా, ఇటు పోతారా అటు పోతారా అని.
సౌభాగ్యమస్కే దత్తాయాథాస్తం విపరీతనాం నాన్నగారు రేపాక రాజేశ్వర గారి దంపతులు మీ యొక్క సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవ సమయమున అల్లుణ్ణి కూతుర్ని ఆశీర్వదిస్తూ నూతన వస్త్రద్వయం పట్టు చీరలు పట్టు రవిగలు పళ్ళు పసుపు కుంకుమ సౌభాగ్య ద్రవ్యములు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ विश्वेश वरदा शिवा बासुर पांडुरंगा श्रमा श्रीकरा परमेश्वरा ओ गिरिजा प्रिया परमेश्वरा ओ गिरिजा प्रिया शंकर दीन मंदार शशि शेखरा मंगल मंदु घोरा ना भारम मुनीरे भवानी वरा ना भारम मुनीरे भवानी वरा गामश्वं गुरुशंसकतु मंगल नीराजन दर्शयामि नीराजनानंतरं शुद्धात्मनोऽसुहाय वेंकटरमण वेंकटरमण गोविंद गोविंद श्री रमा सहित सत्यनारायण स्वामी की श्री रमा सहित सत्यनारायण स्वामी की श्री रमा सहित सत्यनारायण स्वामी की नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमान् नित्यं विश्वन्नारायणगो हरिं विश्वमेवैको शिवमच्युतं नारायणं महाग्नेयो विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणपरः नारायणपरं ब्रह्मतत्त्वन्नारायणः परः नारायणपरो ध्याता ज्ञानी नमो वयं वैश्रवणाय कुर्महे समे कामान् कामकाम महाराजाय नमः ॐ तद्ब्रह्म ॐ तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम ओम तत्सर्वं भूतेषु आयां विश्वमूर्तिषु वैयज्ञस्त्वं वैयक्कारस्त्वमिन्द्रस्तको जरुन्निर्भवति यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठति श्रोत्र जुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय नमः आधारबिन्दयोः वेदोक्त सुवर्णदिव्य मन्त्रपुष्पं समर्पयामि यानि कानि च पापानि दिक्कान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणपदे दार्पणमस्तु सर्ववेस्पणापदार्थसहस्राणि क्रियन्तं दुःखसन्दारित्र्यमेकदा
वृतां पुरी तस्मै ब्रह्मज ब्रह्मा च आयुष्कीर्तवस्तोमोतिरात्र उत्तममः भवति सर्वस्याख्ये सर्वस्य दिव्ये समात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्ने यशस्विनि यशसेममर्पयेन्द्रावतीमकस्येति सुकृतस्य लोकेतास्ता लोके लोकेता विष्णो विष्णोता लोके लोकेता विष्णुः प्रप्रदया पशुभिर्मिथुनेर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्र